హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఏంటి రాజేశ్వరి గారు మార్నింగ్ ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? నేనైతే ఫిష్ తెప్పించానండి. తర్వాత మటన్ కూడా తెప్పించాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో నాకు ఇంక వంట చేయాలనిపించట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇదిగోండి, ఇవి అయితే కానాకడతలు తీసుకొచ్చారండి. 6 వచ్చాయి 100 రూపీస్కి. ఇది పులుసు పెట్టాలనుకుంటున్నాను. ఒక అరకిలో మటన్ తెప్పించానండి ఈరోజు అయితే మాత్రం. మామూలుగా ఎప్పుడు అయితే కిలో తెప్పించుకుంటాం మేము, కానీ ఈరోజు హాఫ్ కిలోయే తెప్పించాను. ఎందుకంటే ఈ 2 ఉన్నాయి కదా, మళ్ళీ నైట్కి ఏదైనా సరే బిర్యానీ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ముందు చేపల పులుసు వండాలనుకుంటున్నానండి. అందుకోసమని ఏంటంటే మటన్కి చేపల కూరకి కలిపేసి ఇలా మా పాప కట్ చేసి ఉంచింది. ఇదిగోండి మసాలా నేను రెడీ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఫిష్లో కారం పసుపు వేసి కలిపి ఉంచుతానండి. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. ఇదిగోండి నేనైతే ఒక పెద్ద చెంచాతో కారం తీసుకున్నాను. అంటే చెంచా అంటే ఇది గరిటెనండి, ఇంకా నేను అది అలా వాడుతున్నాను అనమాట. ఇదిగోండి దీంతో పసుపు తీసుకున్నాను. ఎప్పుడు ఒకే డబ్బా పసుపు చూపిస్తారని అనుకోకండి ఫ్రెండ్స్. ఇలాంటివి మా ఇంట్లో 2 ఉన్నాయి, ఒకటి వెజ్కి ఒకటి నాన్ వెజ్కి అనమాట. ఇదిగోండి ఇది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈలోగా నేను ఉల్లిపాయలు అయ్యి ఫ్రై చేసుకుంటాను. ఎప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ వేయనండి చేపల పులుసులో. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను వేస్తాను అనమాట. ఇందులో నేను వాటర్ కూడా ఏం కలపలేదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, పులుసు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా వేసాను అనమాట. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలక్కాయలు, కాస్త గసగసాలు, జీలకర్ర వేసారండి. ఇది నేనేంటంటే ఏ మసాలా రుబ్బినా కూడా వాటర్ వేయకుండా అందులో ఉండే వాటర్ తోటి అలా మెత్తగా గ్రైండ్ చేస్తాను. అంటే మరీ కాకుండా కొంచెం అంతేనండి. ఇది అయితే మటన్కి ఇదే వేస్తాను, తర్వాత చేపల పులుసులో కూడా ఇదే వేస్తానండి. అంటే నేను ఈరోజు ఆవాలు వేయట్లేదు, ఆవాలు వేయకుండా మామూలుగా పులుసు పెడుతున్నాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ధనియాలు విడిగా వేస్తాను, అల్లం వెల్లుల్లి వేసి గరం మసాలా వేయకుండా చేస్తాను. అంటే పల్లెటూరు స్టైల్లో. ఈరోజైతే నార్మల్గా చేస్తున్నానండి. ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే స్టవ్ మీద కళాయి పెడుతున్నాను. మా పిల్లి తెగ అల్లరి చేసేస్తుందండి. పచ్చివైనా పర్వాలేదు ఇచ్చేయమంటుంది. కాకపోతే నేను పచ్చిది పెట్టడానికి నేను ఆలోచిస్తున్నానండి. ఒకవేళ దానికి అరగకపోయినా చేసినా మళ్ళీ దానికి హెల్త్ బాగుండదు కదా అని చెప్పి ఉడికేదాకా ఆగమంటే అసలు ఆగట్లేదు. నేను ఉల్లిపాయలు అవి ఫ్రై చేశాక నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఓ పక్క నేను కళాయి పెట్టాను కదా చేపల పులుసు కోసమని. ఈలోగా నేను రైస్ అయితే కడిగేసి పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈలోగా నేను ఈ రైస్ కడిగేసి పెట్టేస్తాను. ఎందుకంటే పులుసు అయ్యేసరికి రైస్ కూడా ఉడికిపోతుంది కదా. చెప్పాను కదా ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడు డైలీ మార్నింగ్ ఏంటంటే టిఫిన్లు చేయకుండా వేడిగా రైస్ వండుకొని తింటామన్నమాట. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. చాలామంది రాజేశ్వరి గారు మీ ఇల్లు చూపించండి అంటున్నారండి. అది ఎప్పుడో కట్టుకున్న ఇల్లు. మా ఇల్లు అయితే అంతగా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ నేనైతే చూపిస్తాను ఏదో ఒక రోజు. ఏంటంటే కొంచెం చిన్న ఇల్లు అనమాట మాది. చూసారు కదా, వంటగదిలో ఇంకులు ఉంటే ఇంకొకరికి సరిపోద్దు చిన్న. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వేస్తున్నాను ఉల్లిపాయలు. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా వారు కర్ర పని చేస్తారండి, చెక్క పని అని. ఇదిగోండి నా కోసం ఇలాంటి 2 అట్ల పుల్లలు చేశారు. తర్వాత ఇదేంటంటే దంచుకోవడానికి ఇది చేశారు.
ఇంకా ఇలాంటివేనండి చెక్కతో చేస్తారనమాట మా వారు. ఇది కూడా ఫ్రెండ్స్ కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా కూడా వేస్తాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను మసాలా వేస్తాను. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే బాగా వేగిపోయింది. ఇందులో నేను మసాలా వేస్తున్నాను. చూస్తారు కదా, నేనైతే కొంచెం బరకగానే రుబ్బుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే వేగిపోయింది. ఈ చేపలు నేను ఇందులో వేసేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర ఫినిషింగ్ టచ్ అనమాట. ఒక్క 2 మినిట్స్ ఉంచేసి ఆపేస్తాను. ఇందులో అయితే నేను ఆయిల్ వేస్తాను. ఇది మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయి నేను ఇందులో మటన్ ఆల్రెడీ కడిగి ఉంచాను. ఇది వేస్తున్నాను. నాకు కడిగేసరికి టైం అంతా సరిపోతుందండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ అయితే వేగిపోయింది. అందుకని చెప్పేసి ఇందులో నేను ఇంకా కారం వేసేస్తున్నాను. మామూలుగా అయితే మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. చూస్తున్నారు కదా, మామూలుగా అయితే ఒక 2 టీ స్పూన్స్ వేసాను. ఇదిగోండి మిక్సీ గిన్నెలో ఉన్న మసాలా కూడా వేసాను. కొంచెం ఫాస్ట్ అప్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, అసలు అవ్వలేదు. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత ఇంకా కారం కూడా వేసాను. అదిగోండి 10 మినిట్స్ అయితే అయిపోయింది. కాస్త మసాలా కూడా బాగా వేగింది. అంటే నేను ఉజ్జాయింపుగా వేసానండి. ఇదేంటంటే 2 టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట. కారం వేగిన తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసాను. పెద్ద గ్లాస్ నిండా ఒక 5 మినిట్స్ వేగించాను అనమాట. ఇంకా అప్పటికే టైం 11 అయిపోయిందండి. నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, చాలా ఆకలి వేసేస్తుంది. అయితే ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ నిండా వాటర్ వేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే అది వేగేసరికి ఎంత టైం పడుతుందా ఏంటా అని చెప్పేసి నేనైతే ఎలాగో అన్నం వార్చేసాను కదా, ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది మటను అని చెప్పేసి వేడిగా అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఆ తర్వాత అందులో ఇంకా చేపల పులుసు ఎలాగో అయిపోయింది కదా అని చెప్పేసి ఆ చేపల పులుసు వేసుకున్నాను. పిల్లలకు కూడా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మీకు టేస్ట్ చూసి చెప్పాలని చెప్పేసి వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, కాస్త పులుసు వేసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చెయ్యి అయితే మాత్రం బాగా కాలిపోయిందండి, ఎందుకంటే 2 వేడివే కదా. ఇంకా అలా తిన్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. ఇంక ఈ పులుసుతో రైస్ నోట్లో పెట్టుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, చాలామంది బతకడానికి తినాలి అంటారు, కానీ తినడానికే బతకాలేమో అనిపిస్తుందండి ఇలాంటివి తినేటప్పుడు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.